భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గంజాయితో పోలీసులకు పట్టుబడిన ఒడిషా దంపతులు. బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం. దామోదరం సంజీవయ్య గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మహిళలకు విద్య అవసరమని గుర్తించి మహిళల్లో చైతన్యం నింపిన స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కర్కగూడెం మండలంలోని చెల్లమల్ల శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని, ఆదివాసుల జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ గుడి అభివృద్ధికి కృషి చేస్తానని, అదేవిధంగా చెల్లమల్ల నుండి దోమెడకు త్వరలోనే రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని మంత్రి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఒక చిన్న వర్క్స్ కోసమైనా వాడుకోండి. రాబోయే కాలంలో సీసీ రోడ్లు కానీ గుడి చుట్టూ కూడా మంచి సీసీ వేయడము, చుట్టూ ప్రహారీ కూడా కట్టడం. కానీ ఆ చెట్లు మాత్రం తీయకండి. చెట్లు మన తల్లులు సమ్మక్క సారలమ్మ అంటేనే మరి చెట్లలో, పుట్టలలో, గుట్టలలో, కంక వనాలలో ఉంటారు ప్రకృతి దేవతలు. వాళ్ళందరూ మినీ మేడారంలో అడుగుతా ఉన్నారు. మరి విలేకరులు కూడా మీకు ఇంత వరద వచ్చింది, ఇక్కడ ప్రజలకేం కాలే, ఇంత పెద్ద గాలి దువారం వచ్చి 100 ఎకరాల్లో చెట్లు కూలిపోయినాయి, ఇక్కడ ప్రజలు క్షేమంగా ఉన్నారు. మరి భూకంపం కూడా వచ్చింది, ఇక్కడ క్షేమంగా ఉన్నారు. అంటే ఆ సమ్మక్క సారలమ్మ యొక్క దయ అంత పవర్ఫుల్. ప్రకృతి దేవతలు, వనంలో ఉండేటువంటి దేవతలు కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా వాళ్ళు ఎదిరించి ప్రజల్ని కాపాడినటువంటి చరిత్ర సమ్మక్క సారలమ్మది. ఇప్పుడు ఇక్కడ జనాలు రావడం అంటే మరి తల్లుల మీద ఉన్నటువంటి విశ్వాసానికి, నమ్మకానికి
సమాధానానికి ప్రతీక. కాబట్టి రాబోయే కాలంలో నేను మరి ఇక్కడ మన ఎమ్మెల్యే మన వెంకటేశ్వర్లు గారు ఇద్దరము కలిసి వారి యొక్క ప్రతిపాదనలు, పూజారులు ఇచ్చే ప్రతిపాదనలు, మరి చంద్రలింగన్న గారు వారి కమిటీ ఇచ్చేటువంటి ప్రతిపాదనల మేరకు తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కానీ అనుకున్న స్థాయిలో బయట ఫోకస్ రాలేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు రావడం అంటే మరి ఈ తల్లుల మీద ఉన్నటువంటి విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక. కాబట్టి రాబోయే కాలంలో నేను మరి ఇక్కడ మన ఎమ్మెల్యే మన వెంకటేశ్వర్లు గారు ఇద్దరము కలిసి వారి యొక్క ప్రతిపాదనలు, పూజారులు ఇచ్చే ప్రతిపాదనలు, మరి చంద్రలింగన్న గారు వారి కమిటీ ఇచ్చేటువంటి ప్రతిపాదనల మేరకు తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి పెద్దలు గౌరవనీయులు సోదరుడు స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు, మరి అదే విధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి మన వాసం రామకృష్ణ గారు, ఇక్బాల్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి యువతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే విధంగా ఆదివాసీ పూజారులు, పత్రికా మీడియా సోదరులు, పోలీస్ అధికారులు అందరికీ కూడా, వ్యాపారస్తులు దుకాణాలు పెట్టుకొని హన్మకొండ జిల్లా సహకార భారతి విమర్శల్ సెల్ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్స్, పవర్లూమ్స్ సమస్యల పరిష్కారం కొరకు జిల్లాల పర్యటనలు చేస్తున్నామని అఖిల భారత వీవర్స్ సెల్ అధ్యక్షుడు అనంతకుమార్ మిశ్రా అన్నారు. శుక్రవారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంతకుమార్ శర్మ మాట్లాడుతూ వీవర్స్ సమస్యలు తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రావాల్సిన సబ్సిడీలు, పథకాల కొరకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. से ऑल इंडिया वीवर्स सेल का प्रेसिडेंट हूँ। मेरा नाम अनंत कुमार मिश्रा है और मैं तेलंगाना और आंध्र प्रदेश के दौरे पर हूँ। यहाँ के वीवर्स के उत्थान के लिए और उनके वेलफेयर्स के लिए सहकार भारती की तरफ से मैं दोनों प्रदेशों का दौरा कर रहा हूँ और अलग अलग ज़िलों में जाकर के मैं यहाँ के वीवर्स की समस्याओं को सुन रहा हूँ और उनके समाधान के लिए हम लोग कार्य कर रहे हैं। सहकार भारती एक आरएसएस की अनुषांगिक संगठन है, विचार परिवार का, जो लोगों के आर्थिक पक्ष को समृद्धि देता है। उसमें वीवर्स का जो दिक्कत है उसके लिए एक अलग सेल हमारा बना है, अलग प्रकोष्ठ है जो बुनकर प्रकोष्ठ बोलते हैं। मैं उसी बुनकर प्रकोष्ठ का राष्ट्रीय प्रमुख हूँ और बुनकरों की जो समस्याएं हैं उनको हम समझ रहे हैं यहाँ पर और उनके निदान के लिए हम लोग उपाय ढूंढ करके उसको केंद्र से बात करके इनकी समस्याओं को दूर करेंगे। आने वाले समय में जो बुनकरों को सब्सिडीज़ और वेजेस में जो दिक्कतें आ रही हैं हम उनको भी दूर करने का प्रयास करेंगे। यहाँ हम अपनी टीम को गठित कर रहे हैं और उसको आने वाले समय में ये राष्ट्रीय स्तर पर इनकी आवाज़ बन करके सहकार भारती उस पर कार्य करेगी। భారతి వీవర్స్ సెల్ ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ శ్రీ అనంత్ కుమార్ మిశ్రా గారు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇక్కడికి వరంగల్, హన్మకొండకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చేనేత మరియు పవర్లూమ్స్ యొక్క సమస్యల యొక్క పరిష్కారం కొరకు వీరి దేశమంతా పర్యటన చేస్తూ మన ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సబ్సిడీల విషయంలో కానీ, వాళ్ళ యొక్క వేతనాల విషయంలో కానీ వాటిని ఆ సమస్యలు కేంద్రం వరకు కూడా తీసుకొని వెళ్ళి వాటి పరిష్కారం కొరకు పనిచేయడానికి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని వేయడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో జిల్లా కమిటీలు వేసి వీళ్ళ యొక్క సమస్యల యొక్క
పరిష్కారం కొరకు సహకార భారతి ద్వారా వీళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా రాబోయే రోజుల్లో మేము పనిచేస్తాము. ఈ విధంగా చూడడానికి వారు ఉన్నత కుటుంబాలకు చెందిన దంపతులుగా కనిపిస్తూ గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన కిలాడి దంపతులను మిల్స్ కాలనీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. ఈ ఘరానా దంపతుల నుండి సుమారు 6 లక్షల రూపాయల విలువ గల 24 కిలోల గంజాయి ప్యాకెట్లతో పాటు 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం వివరాలను వెల్లడిస్తూ ఒడిషా రాష్ట్రానికి చెందిన గోగి శంకర్ దాస్, పూర్ణిమ గోగిదాస్ వీరు ఇరువురు భార్యాభర్తలు. ప్రస్తుతం ఈ దంపతులు గుజరాత్ రాష్ట్రం సూరత్లో నివాసం ఉంటున్నారు. కిలాడి దంపతులు సులభంగా డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఈ దంపతులు గంజాయిని ఒడిషా నుండి తీసుకువచ్చి సూరత్లో విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సిఐజి మహేందర్ రెడ్డి తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థి మోటార్ బైక్పై పాఠశాలకు వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే పాఠశాలను సందర్శించి సిఐ మహేందర్ రెడ్డి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించారు. మైనర్లకు బైకులు ఇవ్వడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు బైకులు, ఇతర వాహనాలు ఇవ్వొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. నేషనల్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అని చెప్పి రోడ్డు మీద ర్యాలీకి వచ్చారు. అందరూ రాకున్నా కానీ మీరు చూసారు. ఆల్ స్కూల్స్ వచ్చినాయి. కార్మెల్ స్కూలు, ప్రగతి స్కూలు, దెన్ ఇక్కడ సుధా స్కూలు, పక్కన సిద్ధార్థ స్కూలు, మహర్షి స్కూలు, వీళ్ళందరితో ఏం చేసినామంటే మీ స్కూల్ స్టూడెంట్స్తో ఒక ర్యాలీ తీసి యాక్సిడెంట్ జరగకుండా ఏం చేయాలని చెప్పేసి మనం చెప్పినాం. అంటే ఆపోజిట్ డ్రైవింగ్ రావద్దు, మైనర్స్ డ్రైవింగ్ చేయొద్దు, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, మందు తాగి నడిపోద్దు అని చెప్పినాం. మీరందరూ కూడా ఇక్కడ ఈ పిల్లగాడు ఒకటి ఏం పేరు అరవింద్ ఒక్కడే దొరికింది. కానీ మీరు ఇంటికాడ కూడా కాలనీలలో చూస్తున్నాను. నేను ఫాదర్ వెహికల్ తీసుకొని నడుపుతున్నాను. ఎప్పుడైనా కానీ మీకు 18 సంవత్సరాలు వచ్చి లైసెన్స్ తీసుకునే లోపల లైసెన్స్ తీసుకున్న నడిపోతే నో మర్మరింగ్. ఐఎమ్ టాకింగ్ హియర్. ఓకే, వై ఐఎమ్ టాకింగ్ వెన్ ఐఎమ్ టాకింగ్? డోంట్ టాక్ ఓవర్ ద షోల్డర్ ఆఫ్ యువర్ పీపుల్. ఐఎమ్ కమ్ హియర్ టు టాక్ టు యూ అండ్ యూ గైస్ ఆర్ పిక్ చాటింగ్ హియర్. సో ఒకటే చెప్తున్నా, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీరు కనుక ఇవన్నీ పట్టుకోకుండా మంచిగా చదువుకొని లైసెన్స్ ఇచ్చుతారు. లేదంటే మాత్రం యాక్సిడెంట్ అయ్యి మీకు ఇంజురీస్ అయితే, లేకపోతే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయితే చనిపోతారు. కాబట్టి మీకు లైసెన్స్ వచ్చే వరకు నడిపోతే. ఇప్పుడు వీళ్ళ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి, మీకు మన హెడ్ మాస్టర్ గారు వచ్చిన తర్వాత చెప్పండి మేడం. వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి నాకు కాల్ చేయమని చెప్పండి. ఏమొస్తుంది? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నువ్వు లైసెన్స్ లేకుండా నడిపి ఎవడన్నా అడ్డం వస్తారు. ఇప్పుడు లైసెన్స్ ఉన్న వాళ్ళు అడ్డం వస్తారు. నీకే కంట్రోల్ కాదు, కింద పడిపోతావు, లేకపోతే వాళ్ళకన్నా గుద్దుతావు. సో ఈ కాడ నుంచి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితులలో లైసెన్స్ రాకుండా బండి ఎక్కుతుంది. ఇంకోటి కూడా చెప్పాను, మీరు ఫాదర్ బండి ఎక్కేటప్పుడు ఏం చెప్పమని చెప్పినా హెల్మెట్ పెట్టుకుంటాడు చూడాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు 100 మందిలో ఒక ఫాదర్ వల్ల యాక్సిడెంట్ చనిపోయి ఉంటారు. అట్లీస్ట్ ఒక ఏంటంటే హెల్మెట్ లేకుండా తాగి నడిపో, వేరే రీజన్స్ ఉంటాయి. కాబట్టి అందరు గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో బండి ముక్కుపోతుంది. లైసెన్స్ వచ్చిన తర్వాత తీసుకోండి. అప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ మీకు శిక్ష పడదు. ఎందుకంటే మీకు వయసు వచ్చిన తర్వాత నడిపితే కంట్రోల్ వస్తుంది. అది కొంచెం రూల్స్ ఫాలో కావాలి. థ్యాంక్ యూ. స్టాప్ చేయండి. మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మహాజాతరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం. రాష్ట్ర ప్రజలకు, ప్రజాప్రభుత్వానికి వనదేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలి. మినీ మేడారం సందర్భంగా వనదేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. జాతరలు అనుకొని కోవిడ్ నిబంధనలు అనగా
బాల్యం నుంచే చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండవచ్చునని, స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ బారిన పడకుండా ప్రతి విద్యార్థి తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలని సెయింట్ పీటర్స్ సెంట్రల్ స్కూల్ కరెస్పాండెంట్ గోపు మత్యాస్ రెడ్డి అన్నారు. గురువారం రికార్డ్ మిల్లెట్ హాబ్ వారు నిర్వహించిన చిరుధాన్యాలతో చిన్నారులకు చిరుతిళ్ళు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. స్కూల్ డైరెక్టర్ సునీత మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, తప్పకుండా శరీరానికి పోషణనిచ్చే చిరుధాన్యాలు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉండేలా చూడాలని హితవు పలికారు. ప్రముఖ సామాజికవేత్త మిల్లెట్ ప్రమోటర్ నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ, చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్ళు చిన్నారులకు అలవాటు చేసి జంక్ ఫుడ్ బారిన పడకుండా చిన్నారుల్లో మార్పు తేవాలన్న ఉద్దేశంతో తమ సంస్థ ద్వారా నగరంలోని ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మిల్లెట్ కుకింగ్ ఎక్స్పర్ట్ కుసుమ కవిత మాట్లాడుతూ, శుక్రవారం విద్యార్థులకు మిల్లెట్స్తో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించి పాఠశాలలో ఘనంగా మిల్లెట్స్ డే నిర్వహిస్తున్నట్లు, చిరుధాన్యాల వాడకంపై ఉన్న సందేహాలను నివృత్తం చేసుకోవడానికి 9100373129 నంబర్లో సంప్రదించవచ్చునని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు పీటీ మాస్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జంక్ ఫుడ్ వద్దు, మిల్లెట్ స్నాక్స్ ముద్దు అంటూ చిన్నారులు చేసిన నినాదాలతో పాఠశాల ప్రాంగణం మారుమ్రోగింది. Instead of everyone's duty to protect your health is in your hands. First of all, the Almighty God will take care. So, as He is taking care, we can eat as we like. If there is things like that, nothing will work out. Okay? As He gave us what to eat, what not to eat. So, everything you know, so eat wisely. That is most important. So, now you want to know about what to eat, what not to eat, especially. So, junk food, better avoid. All these kurkures, lays, and samosas, and even puffs, different kinds of puffs. So, better avoid all these. It is dangerous. Those all these are dangerous for your health. So, here, really, I feel so happy when yesterday sir and ma'am came. They want to awareness to you all. Really, I feel so happy. So that's why we are seeing day to day as people are eating different kinds of food and hospitals also increasing more and more. Okay? So that's why you protect your health, and for that you have to eat your parents, so mother washing them, that is something you have to eat, as well as if you want to eat any. With more legend and also again, we are able to see various programs, election also, we are doing election time to make the awareness of election and everyone to vote, to have the ability of to vote this one. So we have various programs regarding the awareness programs. So social work, so especially creating disorders and working for the society. So it is also in turn, we should be able to make our support also to them such that we can live in a healthy society with a good health especially, and to do that there comes some innovativeness where with the awareness and the also which we have to take, which are important than the other great foods. So these are more important. So because generally, so we are habituated to take such kind of great foods and we are not able to do this. So first it may be somewhat difficult at these things to take that care, so but afterwards you find it healthy in a better manner. These are tasty to eat. For example, myself is Mr. Madam, and today you are able to stand here giving all kind of varieties of these things. You are good in that. I got this also, so I am able to stand here. Okay? So, during this program, you can go with your parents. They can also come and witness this program. So you have to be able to do it compulsory. Okay? And thank you so much, sir, for listening. With your prayer, with all our teachers' prayers, starting like this.
So, thanks once again to you. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా గత నెల జనవరి 13న ఆరంభమైంది. ఈ రోజు 29వ రోజు. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే కుంభమేళా కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. యూపీ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 44 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 26న ముగియనున్న మహాకుంభమేళాకు జన ప్రవాహం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే వేలాది మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. ఈ రోజు కూడా ప్రయాగ్రాజ్ చుట్టూ వందల కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. కుంభమేళా ప్రాంగణంలో రద్దీ కారణంగా నిమిషాల్లో వెళ్ళగలిగే ప్రాంతాలకు కూడా గంటల సమయం పడుతుంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన హృదయ విదారక ఘటన ఇది. ప్రభుత్వ పథకాల పుణ్యమాని అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి సిద్ధమంటున్న స్వార్థ రాజకీయ పార్టీల పుణ్యమాని ప్రజాకర్షక పథకాలకు అర్హత సాధించడం కోసం భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో రమరామి 60% మంది దారిద్ర్యానికి దిగురేఖలో మేము ఉన్నామని నిస్సుగ్గిగా చెప్పుకొని పథకాలను భోజ్యం చేస్తున్న ఈ దేశంలో పట్టడన్నం కోసం ప్రాకులాడే కోట్లాది మంది పేద ప్రజలు ఉన్న ఈ దేశంలో ఘటనను చూసి ప్రతి ఒక్కరూ తమకు తాము ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలో వివాహం, జన్మదినం మరి ఇతర అశుభ కార్యక్రమాలలో విచ్చలవిడిగా భోజన పదార్థాలను ఆర్బిటాలకు హంగులకు పోయి తినగలిగిన దానికంటే ఎక్కువగా వడ్డించి అతిథుల మెప్పును పొందడం ప్రతి ఒక్కరికి సర్వసాధారణం అయిపోయింది. అయితే దీని వెనుక ఉన్న చీకటి కోణాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే ఒళ్ళు జలతరించే ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.